అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా డీజిల్, ఆయిల్ రేట్లు పెరిగిపోవడంతో జేసీబీలకు కూడా రేట్లు పెంచుతున్నట్లు జేసీబీ ఓనర్లు పేర్కొన్నారు. కడపలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జేసీబీలకు మెయింటెనెన్స్ కోసం గతంలో గంటకు ₹1000 తీసుకుంటున్నామని, యుద్ధం కారణంగా పెరిగిన డీజిల్, ఆయిల్ రేట్లకు తగ్గట్టుగా గంటకు 1209, 2 గంటలకు 2400, డ్రైవర్ కు మామూలు ₹100, మొత్తం ₹2500 తీసుకుంటున్నామని అందరూ సహకరించారని వారు కోరారు. సార్ ఈరోజు సమావేశం తెలియజేయడం ఏమనగా కడప ప్రజలందరికీ గతంలో గంటకు ₹1000 మాత్రం జేసీబీ తీసుకుంటానేమో, మినిమం 2 గంటలు 2000 తీసుకుంటానేమో. కానీ యుద్ధం కారణం వలన టైర్లు పెరిగినాయి, డీజిల్ పెరిగింది, ఆయిల్ పెరిగింది. చాలా ఇబ్బంది పడుతున్నాము జేసీబీ ఓనర్లము. మాకు ఇది తప్ప వేరే అవకాశమే లేదు. కాబట్టి కడప ప్రజలు కూడా గమనించి ఈ డీజిల్ పెరిగిన వల్ల, ఆయిల్ పెరిగినందువలన, ఈ మెయింటెనెన్స్ ఎక్కువ పెరిగింది వల్ల కాబట్టి గంటకు 1200 చేస్తున్నాము. దీని ప్రజలు కూడా సహకరించి మాకు తోడ్పడాలని కోరుతున్నాం సార్. కడప టౌన్ కార్పొరేషన్ పరిధిలో జేసీబీలు అందరూ కస్టమర్లు తెలియమనగా గతంలో ₹1000 జేసీబీ ఈ రోజున 1200 పెంచడమైనది. డీజిలు, ఆయిలు, టైర్లు, మెయింటెనెన్స్, ఈఎంఐలు, డ్రైవర్ శాలరీలు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మేము. కావున ప్రజలందరూ అర్థం చేసుకొని మా బాధను కొంచెం ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాము. మేము ఈ పని తప్పక వేరే పని ఏం చేయలేము. మాకు జేసీబీలు నమ్ముకొనే ఉన్నాం. గతంలో జేసీబీ 26 లక్షలు ఉంటే ఈరోజు 37,42,000 ఉండేది. గతంలో డీజిల్ ₹60 ఉన్నప్పుడు ₹1000 చెప్తాను, ఇప్పుడు 100 చిల్లర అయినప్పుడు కూడా అదే చెప్తున్నాం. గతంలో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలంటే 7,000 చిల్లర అవుతుంది, ఇప్పుడు 12,000 చిల్లర అవుతుంది. గతంలో టీతులు 3,200 ఉంటే ఈరోజు ₹4,800 అనేది. మెయింటెనెన్స్ చాలా భారమైంది. బయట దేశాల యుద్ధాల కారణంగా మాకు మెయింటెనెన్స్ చాలా భారం అయిపోయినది. దీనికి ప్రజలందరూ అర్థం చేసుకొని కోరుతున్నాము. గతంలో ₹1000 అనేది ఈరోజు 1200 చేసినాము, 200 పెంచినాము. కస్టమర్లు సహకరించాలని కోరుతున్నాం. మినిమం 2 గంటలు ₹2400 డ్రైవర్, 2500 మినిమం ఛార్జ్. ఆ తర్వాత ఎన్ని గంటలు అయితే గంటకు 1200.